అనగనగా ఒక ఊర్లో ఒక నలుగురు దొంగలుంటారు. వాళ్ళు ఒకసారి అడవిలో వెళ్తుండగా వాళ్ళకి చాలా బంగారం దొరుకుతుందనమాట. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేక మనందరం బయట తిరుగుతాం గదా! ఇదంతా తీసుకెళ్ళి పేదరాశి పెద్దమ్మకి ఇద్దామని చెప్పి, ఆ పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్ళి డబ్బులిస్తూ, "పెద్దమ్మా, మేము నలుగురం వస్తే గానీ ఆ డబ్బుల సంచి ఎవ్వరికీ ఒక్కరికి ఇవ్వకూడదు" అని చెప్పేసి ఆ సంచి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి, "పెద్దమ్మ, మేము నలుగురం వచ్చాం. ఆ సంచి మాకు ఇవ్వవు" అని అడుగుతారనమాట. అప్పుడు పెద్దమ్మ లోపలికి వెళ్తూ ఉంటే ఒకతను, "నేను కూడా పద నీతో పాటు వస్తాను" అని లోపలికెళ్ళి పెద్దమ్మ దగ్గర నుంచి సంచి తీసుకుని అక్కడి నుంచి అక్కడే వెనక నుంచి ఉడాయిస్తాడనమాట. అక్కడి నుంచి అలా సంచి పట్టుకుని అతను పారిపోతాడు. అలా అతను పారిపోయేటప్పటికి పెద్దమ్మకి ఏం చేయాలో తెలియక మిగతా ముగ్గురితో విషయం చెప్తుంది. వాళ్ళు ముగ్గురు పెద్దమ్మతో, "నీ వల్లే అతను పారిపోయాడు, నువ్వే మా డబ్బులు ఇవ్వాలి, మా డబ్బులు ఇవ్వాలి" అని అంటారనమాట. పాపం ఎంత ప్రాధేయపడినా వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా చివరికి పెద్దమ్మ చిరాకొచ్చి, "నాయనలారా, మీరు నాకు డబ్బు ఇచ్చినప్పుడు నలుగురు వస్తే గానీ ఇవ్వద్దన్నారు, కాబట్టి నలుగురు రండి, అప్పుడే ఇస్తా" అనేసరికి ఏమీ చేయలేక ముగ్గురు దొంగలు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట.